హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. అదే పాలకూర క్యారెట్ ఫ్రై. ఎప్పుడు మనం క్యారెట్ని విడిగా పాలకూరని విడిగా ఫ్రై చేస్తాం కదండి. ఒకసారి ఈ రెండింటిని కలిపి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. రండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద బండి పెట్టేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఫ్రైలకి ఎప్పుడైనా సరే మీరు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయ హెల్త్కి మంచిదే అన్నమాట. నా దగ్గర కొంచెమే ఉన్నాయి, కొంచెమే వేసాను. తాలింపులు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. అది 1 నిమిషం 2 నిమిషాలలో వేగిపోతుంది అన్నమాట. అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోండి. క్యారెట్ ముందెందుకు వేసానంటే పాలకూర తొందరగా మగ్గిపోతుంది, క్యారెట్ మగ్గదు కదా, అందుకని క్యారెట్ ముందు వేసాను అనమాట. ఇది ఒక 5 నిమిషాల్లో మనకి చక్కగా మగ్గిపోతుంది. ఇది మగ్గిన తర్వాత ఆకుకూర వేసుకుందాం. ఈ కర్రీ వచ్చి మనకి రోటీస్లోకి కూడా బాగుంటుందండి, రైస్లోకే కాదు. చపాతీ తినే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ కర్రీ ఉపయోగపడుతుంది. రోటీస్లోకి చాలా బాగుంటుంది. క్యారెట్ మగ్గిన తర్వాత పాలకూర కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేయించుకోండి. పాలకూర తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా, 5 నిమిషాల్లో ఇలా అయిపోయిందనమాట. 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీరు రోటీస్లోకి తినేలాగా అయితే కొంచెం వాటర్ వేసుకోండి, గుజ్జు కూరలాగా వస్తుంది. ఇది మేము రైస్లోకి తీసుకున్నాం, అందుకే కొంచెం రోస్ట్ లాగా చేశాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ రోస్ట్ లాగే ఇష్టపడతారు. మీకు రోటీస్కి అయితే కొంచెం వాటర్ వేసుకుంటే గుజ్జు కర్రీలా ఉంటుందన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం నిజంగా ఒక కొత్త రెసిపీ చూస్తారండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.